శ్రీ శుభంకరి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం. వేదిక బతుకమ్మ ఘాట్, ప్రగతినగర్, హైదరాబాద్. ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 9వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆదివారం. తిథి చవితి. ఉదయం 9:54 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం ఆరుద్ర. రాత్రి 2:29. వర్జ్యం ఉదయం 11:46 నుంచి 1:16 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 3:54 నుంచి 4:40 వరకు. అమృతకాలం సాయంత్రం 5:02 నుంచి 6:33 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:04. సూర్యాస్తమయం సాయంత్రం 5:23. ఈరోజు విశేషం కార్తీక ఆదివారం, ఆరుద్ర నక్షత్రం. ఈరోజు అంటే నవంబర్ 9వ తేదీ ఒక అత్యంత అరుదైన పరమ పవిత్రమైన దినంగా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇది కేవలం ఒక సాధారణమైన రోజు కాదు, ఎన్నో దివ్యమైన శక్తుల కలయికకు సాక్ష్యంగా నిలుస్తున్న పుణ్యకాలం. ఈరోజు కార్తీక మాసం, ఆదివారం, ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం అనేది అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక సమ్మేళనం. ఈ పవిత్రమైన రోజు యొక్క విశిష్టతను, ఈరోజు ఆచరించాల్సిన పూజా విధానాలను, తద్వారా కలిగే అద్భుతమైన ఫలితాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ మాసంలో వెలిగించే ఒక్క దీపం కూడా మన జన్మజన్మల పాపరాశిని భస్మం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పవిత్రమైన కార్తీక మాసంలో ఈరోజు ఆదివారం కావడం మొదటి విశేషం. ఆదివారం అంటే సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత, సకల జీవరాశికి ప్రాణాధారం. కార్తీక మాసంలో వచ్చే ఆదివారానికి కార్తీక ఆదివారం అని ప్రత్యేకమైన పేరు. ఈ రోజున సూర్యారాధన చేయడం వలన, ముఖ్యంగా ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలను పఠించడం వలన అనారోగ్య సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. కంటి సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారు ఈరోజు సూర్యునికి అర్ఘ్యం సమర్పించి పూజించడం వల్ల అద్భుతమైన ఆరోగ్యాన్ని, తేజస్సును, ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు, ఉన్నత పదవులను ఆశించేవారు, సమాజంలో గౌరవ మర్యాదలు కోరుకునేవారు కార్తీక ఆదివారం నాడు చేసే సూర్యోపాసన ద్వారా త్వరితగతిన విజయాన్ని సాధిస్తారు. ఈ రోజు యొక్క రెండవ అత్యంత ముఖ్యమైన విశేషం ఆరుద్ర నక్షత్రం. ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరుని నక్షత్రం. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రుద్రుడు, అంటే పరమశివుడు. శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివుని స్వరూపమైన సూర్యుడికి ప్రీతికరమైన ఆదివారం నాడు శివుని సొంత నక్షత్రమైన ఆరుద్ర రావడం అనేది ఒక అద్భుతమైన, శక్తివంతమైన కూటమి. దీనిని రుద్ర ఆదిత్య యోగంగా అభివర్ణించవచ్చు. ఈ కలయిక అత్యంత అరుదుగా సంభవిస్తుంది. ఇక ఈ పవిత్రమైన రోజు ఆచరించాల్సిన పూజా విధానం, దాని ఫలితం గురించి తెలుసుకుందాం. ఈరోజు తెల్లవారుజామునే బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి శిరస్నానం ఆచరించాలి. వీలైతే నదీ స్నానం చేయడం ఉత్తమం. కానీ సాధ్యం కాని వారు ఇంట్లోనే స్నానపు నీటిలో గంగాజలం లేదా కొన్ని అక్షతలను వేసుకుని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని స్మరించి స్నానం చేయాలి. తలస్నానం అనంతరం ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించి మొదటగా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. రాగి చెంబులో నీరు, కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షతలు, ఒక ఎర్రని పువ్వు వేసి ఉదయిస్తున్న సూర్యునికి నమస్కరిస్తూ అర్ఘ్యం విడవాలి. ఆ సమయంలో ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అని కానీ లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ పఠించాలి. ఇది ఆరోగ్యాన్ని, ఆత్మబలాన్ని ఇస్తుంది. ఆ తరువాత ఇంట్లోని పూజా మందిరంలో దీపారాధన చేయాలి. కార్తీక మాసం కాబట్టి ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో 2 దీపాలను వెలిగించడం శ్రేష్టం. ముఖ్యంగా ఈరోజు తులసి కోట వద్ద, ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా దీపాలను పెట్టడం వలన సకల దారిద్ర్యాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు శివాలయ దర్శనం తప్పనిసరి. ఆరుద్ర నక్షత్రం, కార్తీక మాసం రెండూ కలిసిన రోజు కాబట్టి శివునికి అభిషేకం చేయించడం అత్యంత ఫలప్రదం. పంచామృతాలతో పెరుగు, పాలు, నెయ్యి, తేనె, చక్కెర కానీ లేదా కనీసం శుద్ధ జలంతో అయినా స్వామికి అభిషేకం చేయించి మారేడు దళాలతో అర్చన చేయాలి. శివాలయంలో రుద్ర నమక చమకాలను వినడం లేదా స్వయంగా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన శత్రు భయాలు, అపమృత్యు దోషాలు, నవగ్రహ పీడలు తొలగిపోతాయి. ఈరోజు చేసే పూజ వలన కలిగే ముఖ్య ఫలం కర్మక్షయం. ఆరుద్ర నక్షత్రం మన పాత కర్మలను దగ్ధం చేసే శక్తి కలది. కార్తీక మాస దీపం అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది.
సూర్య భగవానుడు మనకు కొత్త శక్తిని ప్రసాదిస్తాడు. ఈ 3 శక్తుల కలయిక వలన మనల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలకు ఈరోజే ఒక పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా మానసిక అశాంతితో, తెలియని భయాలతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఈరోజు భక్తితో శివకేశవులను ఆరాధించడం వలన వారి జీవితంలో ఒక నూతన వెలుగును, ప్రశాంతతను, స్థిరమైన అభ్యున్నతిని ఖచ్చితంగా పొందుతారు. ఈరోజు ఆచరించే ఉపవాసం, దాన ధర్మాలు, ముఖ్యంగా గోధుమలు, బెల్లం లేదా అన్నదానం చేయడం 1000 రెట్ల అధిక ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి భక్తులందరూ ఈ అద్భుతమైన శక్తివంతమైన దినాన్ని సద్వినియోగం చేసుకుని సూర్య భగవానుని ఆశీస్సులను, ఆ రుద్రుని కరుణా కటాక్షాలను సంపూర్ణంగా పొందాలని ఆశిస్తూ శుభం భూయాత్. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు స్వధర్మం కాపాడుతుంది. అభివృద్ధి సాధిస్తారు. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఉత్తమ భవిష్యత్తు ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగ పరంగా మంచి ఫలితం ఉంటుంది. స్వల్ప విఘ్నం ఎదురవుతుంది. నిదానంగా పరిష్కరించండి. వ్యతిరేకించేవారు ఉంటారు. కాలం కలిసొచ్చేదిగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు బాధ్యతలు పెరిగినా కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. మంచి పేరును సంపాదిస్తారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. గ్రహ ప్రభావం వలన పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు. అన్నీ సర్దుకుంటాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. చిన్న చిన్న సమస్యలు ఏర్పడినా భయపడకూడదు. ఈరోజు ఇష్టదైవాన్ని పూజించండి. ఈరోజు ఇష్టదైవాన్ని పూజించండి, ప్రార్థించండి. శివనామ స్మరణ చేయండి. ఏ గ్రహ బాధల నుంచైనా తప్పించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులతో విభేదాలు అనారోగ్యానికి దారితీస్తాయి. ప్రియమైన వారి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. చిరు వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల మనస్తత్వం తెలిసి మసలుకోవడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితం ఉంటుంది. సాధించాల్సిన అంశాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం ఇది. జ్ఞాన సముపార్జనకు అవకాశం ఉంటుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. దగ్గరి వారితో మాట పట్టింపులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. శాంత చిత్తంతో వ్యవహరించండి. కార్యసిద్ధి ఉంటుంది. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. సహోద్యోగుల సహకారం, అధికారుల ఆదరణ లభిస్తాయి. ఆరోగ్యం సంతృప్తిగా ఉంటుంది. రాజకీయ పనుల్లో అనుకూలత ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగిన సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగుతాయి. స్నేహితులతో మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా బడ్జెట్కు కట్టుబడి ఉండాలి. ఇతరులతో విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మితంగా సంభాషించండి. చిరు వ్యాపారులకు కలిసి వచ్చే కాలం. నిరుద్యోగులు చేసిన ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి అతి కష్టం మీద పనులు పూర్తవుతాయి. ధనలాభం సూచితం. అజాగ్రత్త వల్ల అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వ్యయాలు అధికమయ్యే సూచనలు ఉన్నాయి. విజయాన్ని అందుకుంటారు. నిర్భయంగా ముందడుగు వేయండి. ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఆస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దేవత గురుభక్తితో ప్రశాంతతను పొందుతారు. వాహన మరమ్మతులు చేయిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. అన్నదమ్ములు, బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. విహారయాత్రలు, తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం క్షేమం. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో సంభాషించేటప్పుడు ఆత్మ నిగ్రహం అవసరం. లాయర్లకు నిరుత్సాహం తప్పదు. మహిళలకు విలువైన వస్తువులు కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. ఒక పని కోసం దాచిన ధనం మరొక దానికి వినియోగించాల్సి వస్తుంది.
బిల్లులు చెల్లిస్తారు. శివనామ స్మరణ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఆ దేవదేవుని సంపూర్ణ అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది. ఆదిత్య హృదయ పారాయణం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో జాగ్రత్త అవసరం. అపోహలకు తావివ్వకండి. మౌనం మేలు చేస్తుంది. లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓర్పు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తోటివారి సూచనలతో ముందుకు సాగండి. ఖర్చు పెరగకుండా జాగ్రత్త పడాలి. విజయం సిద్ధిస్తుంది. విష్ణు సహస్రనామాన్ని పఠించండి. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పని భారం తప్పదు. ప్రారంభించిన పనిలో జాప్యం ఉంటుంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంతో ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. రాజకీయ పనుల్లో ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో సమయం వృధా అవుతుంది. ప్రతి విషయంలోనూ శ్రద్ధ, పట్టుదల అవసరం. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. యాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. గ్రహ ప్రభావం వలన ఆదాయంలో అస్థిరత నెలకొంటుంది. గృహ నిర్మాణ వ్యాపారులకు పురోభివృద్ధి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు విషయంలో పునరాలోచన అవసరం. గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ప్రేమలో అదృష్టం తెచ్చిపెట్టే రోజు. విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఊహించని ఖర్చులు మీ అంచనాలు మించుతాయి. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. ఇతరుల ముందు మీ కుటుంబ విషయాలు చర్చించడం మంచిది కాదు. ఇష్టదైవ స్మరణ చేసుకుంటే ఎలాంటి చెడు గ్రహ ఫలితాలు మీపై ప్రభావం చూపవు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం చేకూరుతుంది. దైవ బలం ఉంది. ఒక విషయంలో ఆర్థికంగా లాభపడతారు. చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుంది. మంచి జరుగుతుంది. గృహ లాభం. ఇంట బయట శుభం జరుగుతుంది. చైతన్యవంతంగా కాలం సాగుతుంది. సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. కొన్ని విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మంచి సంస్థల్లో అవకాశం దొరుకుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్ధలు రావచ్చు. ఆచితూచి స్పందించడం మంచిది. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరగవచ్చు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వినోదం, విలాసాలకు చేసే ఖర్చులు నియంత్రించుకోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా సాగిపోతుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో అధిక శ్రమ తప్పదు. కోర్టు వ్యవహారాలలో లాయర్లకు నిరుత్సాహం. మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు మందకొడిగా సాగుతాయి. దుర్గాదేవి దర్శనం శుభప్రదం. లాభం పొందుతారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి ఉంది. సుఖ సంతోషాలతో కాలం ముందుకు సాగుతుంది. ధన ధాన్యాది శుభయోగాలు ఉన్నాయి. అభీష్టం నెరవేరుతుంది. పండితుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మీయుల సత్సంగం ఆనందాన్ని ఇస్తుంది. జ్ఞానం వృద్ధి చెందుతుంది. అపాయం నుంచి బయటపడతారు. ప్రయాణ లాభం ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. పనుల్లో బరువు బాధ్యతలతో శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ఫలితం పొందుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఎవరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. వ్యాపారంలో భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో పండుగ వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పనుల్లో కార్య సాఫల్యం ఉంటుంది. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. సంగీత, సాహిత్య కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రాజెక్టులు ఆకర్షణీయంగా కనిపించినా వాటి పూర్వాపరాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. బంధువుల నుంచి ఓ శుభవార్తను అందుకుంటారు. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. మహిళలకు కళారంగాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. పత్రికా, ప్రైవేటు రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. విజయాలు తేలిగ్గా సొంతమవుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి యత్న కార్య సిద్ధి గోచరిస్తుంది. అద్భుతమైన కాలం నడుస్తుంది. అనుకున్న ఫలితం త్వరగా సిద్ధిస్తుంది. ఎదురు చూస్తున్న పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. శుభయోగాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు మేలు చేస్తారు. చిక్కు సమస్యలను పరిష్కరిస్తారు. ధైర్యం గెలిపిస్తుంది. సకాలంలో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ధనలాభం ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. మంచి వారి సాహచర్యంతో పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త వస్తువులకు ఎక్కువగా ఖర్చు చేయడం మంచిది కాదు. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగు సహకారం లభిస్తుంది. ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది.
కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు తోటివారితో స్పర్ధలు రావచ్చు. స్థానచలన అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. పెద్దల సలహాలను పాటించండి. విద్యార్థులు సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు. ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. శ్రద్ధతో ఉత్సాహంతో పనులు చేస్తారు. ఈ రోజు శివనామ స్మరణ చేసిన, ఇష్టదైవాన్ని ప్రార్థించిన సకల గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందుతారు. ఆహారం, ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చుల విషయంలో పొదుపు తప్పనిసరి. పెద్దల మనస్తత్వం తెలిసి మసులుకోవాలి. ప్రియమైన వారితో విభేదాలు తప్పవు. వ్యాపార అభివృద్ధికి చేసే కృషిలో ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. విందు వినోదాలలో పాల్గొంటారు. సోదరీమణుల అభిప్రాయాలతో ఏకీభవించలేకపోతారు. అభిరుచి, ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థినులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. లక్ష్మి అష్టోత్తరం చదువుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు మొదలయ్యాయి. అఖండమైన విజయం సిద్ధిస్తుంది. చేస్తున్న పనిలో లాభం ఉంటుంది. అధికారుల ఒత్తిడి తగ్గుతుంది. ఉత్సాహం పెరుగుతుంది. ఏదో సాధించాలన్న కోరిక మొదలవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. కొందరి ప్రవర్తన మనస్తాపం కలిగించినా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. దైవ బలం ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. తలపెట్టిన పనుల్లో, ముఖ్య కార్యాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కొత్త వస్తువులు కొంటారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రయాణాలు వాయిదా పడవచ్చు. రాజకీయ పనుల్లో కదలిక వస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేయడంపై మనస్సు నిలపండి. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారులు భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. కోర్టు ఫలితాలు అనుకూలంగా వస్తాయి. సహచరులతో అభిప్రాయ భేదాలు ఆందోళనకు దారితీస్తాయి. పర్యావరణ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అరుదైన వ్యక్తులను కలుసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు వాయిదా పడతాయి. నిరుద్యోగులు ఓ ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. యాదృచ్ఛికంగా పాత మిత్రులను కలుసుకుంటారు. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బిల్లులను చెల్లిస్తారు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. బాగా కష్టపడాలి. సంకల్పం సిద్ధిస్తుంది. మొహమాటం వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. తొందరపడి ఎవరికి మాటివ్వవద్దు. ఇబ్బందులను బుద్ధి బలంతో అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం ఉంటుంది. ఒకటి చేయబోయి మరొకటి చేసే ప్రమాదం ఉంది. మానసిక దృఢత్వంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరును పొందుతారు. స్నేహితుల సహకారంతో పనులు నెరవేరుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. కోర్టు కేసుల్లో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఈరోజు శివనామ స్మరణ చేసిన, ఇష్టదైవాన్ని ప్రార్థించిన సకల గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందుతారు. ఆభరణాలపై పెట్టుబడులతో లబ్ధి పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆంతరంగిక విషయాలు, వ్యాపార లావాదేవీల్లో గోప్యత పాటించడం ఉత్తమం. ఉద్యోగుల శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామికి మీపై ప్రత్యేక అభిమానం కలుగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. విద్యార్థులు భయాందోళనలు వేడి శ్రమిస్తే సత్ఫలితాలు లభిస్తాయి. ఇష్టదైవ స్మరణ శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు పాత బాకీలు వసూలవుతాయి. మనోబలంతో పనిచేయండి. ఆశయం నెరవేరుతుంది. విఘ్నాలు ఉంటాయి. అవసరానికి తగిన సహకారం అందుతుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. విందు వినోదాలతో కాలం గడుస్తుంది. ఇష్టమైన వారితో సంతోషాన్ని పంచుకుంటారు. అపారమైన బుద్ధి బలం ఉంటుంది. దైవ బలం సంపూర్ణంగా ఉంది. అదృష్టవంతులవుతారు. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గం రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితులు బంధువులకు సాయపడతారు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. అవాంఛనీయ ఆలోచనలు కలవరపెడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సాధారణ పరిచయస్తులతో వ్యక్తిగత విషయాలను చర్చించడం మంచిది కాదు. వ్యాపారుల పథకాలు కొనుగోలుదారులను ఆకట్టుకుంటాయి.
వాగ్వివాదాలకు దిగి సమస్యలు కొని తెచ్చుకోకండి. అనుకోకుండా బాకీలు వసూలవుతాయి. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మొదలుపెట్టిన పని మధ్యలో వదిలివేయకుండా పూర్తి చేయండి. బంధువులను కలుసుకుంటారు. శివారాధన విఘ్నాలను తొలగిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటుంది. విజయం ఉంటుంది. నిశ్చింతగా పనిచేయండి. ఒక పనిలో మంచి జరుగుతుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగపరమైన అభివృద్ధి ఉంటుంది. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. వ్యతిరేకతలన్నీ తొలగుతాయి. మీ ప్రవర్తన ప్రశంసలను ఇస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి. డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. నలుగురిలో పేరు పొందుతారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు. పట్టుదలతో పనులు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు స్నేహితులతో కార్యాలు నెరవేరుతాయి. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది. ఆర్థిక విషయాల్లో బంధువుల జోక్యాన్ని నివారించండి. ప్రతిష్టకు భంగం కలిగించే వారికి దూరంగా ఉండండి. కాంట్రాక్టర్లకు ఒత్తిడి చికాకులు అధికమవుతాయి. ఆత్మీయుల వల్ల మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఖర్చులు ఆదాయానికి తగినట్లుగా ఉంటాయి. ఆదిత్య హృదయం పారాయణ చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు పదోన్నతి, తలపెట్టిన కార్యాలు త్వరగా పూర్తవుతాయి. భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నం ఫలిస్తుంది. క్రమంగా విఘ్నాలను అధిగమిస్తారు. అపారమైన దైవ బలం ఉంది. ఆధ్యాత్మికంగా ధ్యానం సదా రక్షిస్తుంది. వాగ్వాదాలకు అవకాశం ఇవ్వకండి. కార్యసిద్ధి మీద దృష్టి పెట్టండి. అఖండ విజయం సొంతమవుతుంది. స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువులు స్నేహితుల రాకతో సందడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడంతో పనుల్లో జాప్యం జరగవచ్చు. విద్యార్థులకు శ్రమ ఎక్కువవుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. నలుగురికి సాయపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చులపై నియంత్రణ అవసరం. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. రుద్రాభిషేకం దైవానుగ్రహాన్ని ఇస్తుంది. ప్రియమైన వ్యక్తితో వినోదాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్తను అందుకుంటారు. ముఖ్యమైన వారితో సంభాషించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు పెరగడంతో రుణ ప్రయత్నం చేస్తారు. మీ అవసరాలకు ధనం అతి కష్టం మీద సర్దుబాటు అవుతుంది. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య పట్టింపులు అధికమవుతాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. శస్త్రచికిత్సలను వైద్యులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇష్టదైవాన్ని ప్రార్థించిన సకల గ్రహదోషాలు తొలగి శుభ ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓం నమః శివాయ. 19వ రోజు కార్తీక పురాణం వ్రత కథ, పూజా విధానం, పాటించవలసిన నియమాలు. 19వ అధ్యాయం చతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధంగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధులను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడువని, వేదవ్యాసుడువని, అద్వితీయుడువని, సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడువని, సర్వాంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడువని, సర్వాంతర్యామివని, నిత్యదువని, నిరాకారుడువని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడువగు ఓ నందనంద, మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము, మా ఆశ్రములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ సంసార బంధం నుండి బయటపడలేకుంటేమి మమ్ముద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణములు చదివినను, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడజారడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడు వగుదువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషీకేశ, నన్ను కాపాడము అని మైమరిచి స్తోత్రము చేయగా అంత నా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనములకు నేనెంతగానో సంతసించితిని. నీకిష్టమొచ్చిన వరాన్ని కోరుకొనుము అంటూ పలికెను. అంత జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరం నుండి విముక్తుని కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను.
కనుక నీ పాదపద్మములపైనే ధ్యానముండునట్లుగా అనుగ్రహింపుము. మరి ఏదియూ నాకక్కర్లేదు అంటూ వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చితిని. అదియును కాక మరొక వరము కూడా కోరుకొనుము, ఇచ్చెదను. ఈ లోకమనందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనుడై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టివారుల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడువై ఆలకింపుము. నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాల సముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్య వ్రతమని పేరు. ఈ కాలములో చేయు వ్రతములు నాకు చాలా ప్రీతికరము. ఈ వ్రతమును చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికొత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపమున పడుతురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలను. దీని మహత్యం గురించి తెలిసియుండి కూడా వ్రతము చేయుని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలిగే బాధలు ఉండవు. దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలను. నేనిట్లు నిద్రవ్యజమున చెయ్యనింతును. ఇప్పుడు నీ ఒసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా ఒత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమును కేగి శేషపానపుపై పవళించాను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞాన సిద్ధ మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించాను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునికి తెలియచేశాను. నేను నీకు వివరించితిని. కాబట్టి ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదములు లేవు. అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుడు ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ కూడా ఈ చాతుర్మాస్య వ్రతమును ఆచరించి ధన్యులై వైకుంఠానికి ఎగిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 19వ 18వ రోజు పారాయణం సమాప్తం. పవిత్ర కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని వీడియోల రూపంలో భాగాలుగా మీకు అందిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక పురాణంలోని మిగిలిన భాగాల యొక్క వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.